మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో కూడిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చెప్పబోయే స్త్రీ పేరు ఏంటంటే శారా. అందరూ తెలిసే ఉండిద్ది. నేను మొత్తం చెప్పను కానీ కొంచెం చెప్తాను, అది అర్థమయ్యేటట్టు మనం తెలుసుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 23వ వచనాన్ని ధ్యానించుకుందాం. అబ్రామును నాహోరును వివాహము చేసుకున్నాడు. అబ్రాము భార్య పేరు శారయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారోను కుమార్తె. చాలు. ఇది శారా. శారా అంటే దాని మీనింగ్ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా? శారాయి. ఆమె ఫస్ట్ పేరు శారాయి కదా. ఆ శారాయి మాటకు అర్థం ఏమైనా విన్నారా? కలహప్రియ. శారా అంటే అర్థము కలహప్రియ లేదా కులీనమైన. అది అయితే అబ్రహాము భార్య పేరు శారా. తర్వాత కొంచెం ముందుకు వచ్చేసినప్పుడు శారాయి కాకుండా శారా అని బైబిల్లో పిలువబడటం జరిగింది. అలాగే శారా పేరు బైబిల్లో 61 సార్లు రాశారు. తాను దేవుని యందును ఎంత భయభక్తులు కలిగి గొడ్రాలైనప్పటికి కూడా శారా దేవుని యందు విశ్వాసం ఉంచి తన జీవితకాలం అంతా కూడా తన భర్తకి ఎంతగానో విధేయత చూపుతూ ఎంతగానో ప్రోత్సహిస్తూ నడిపిస్తూ ఉండేది. దేవుణ్ణి ఆశ్రయించిన శారా మొట్టమొదటిగా తను దేవుణ్ణి ఆశ్రయించేది. ఏ ఒక్క సమస్య అయినా సరే, శోధన అయినా, ఇది జరిగింది అని మనుషులకి ఎవరికి షేర్ చేసుకోకపోయినా తను ముందు దేవునికి మొదటి స్థానం ఇచ్చి విశ్వాసంలో బలపడింది. తనను చూసి ఎంతోమంది బలపడిన స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్లో. అలాగే మనం కూడా మన విశ్వాస జీవితంలోనే కానీ మన ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పటికీ కూడా మనం అటు ఇటు తొలగిపోతూ ఉంటాం. కార్యం చేసినప్పుడు దేవుడి వైపు, కార్యం చేయనప్పుడు ఏం చేశాడులే దేవుడు అన్నట్టు మనం జీవిస్తూ ఉంటాం. కానీ మనం శారా దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే ఏ ఒక్క పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా సరే దేవుణ్ణి ఆశ్రయించేది. మొట్టమొదట మనుషులకి చెప్పినా చెప్పకపోయినా దేవుడికి మొరపెట్టుకుంటూ ఉండేది. దేవుడు ఎంతగానో అబ్రహాంని ఆశీర్వదించాడు. అబ్రహాంని శారాని ఇద్దరిని దేవుడు అలాగే ఆశీర్వదించాడు. అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 33వ వచనంలో శారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. సంతానం లేకపోయినా సరే మామూలుగా తను ఎంతగానో దుఃఖంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. తర్వాత 31వ వచనం చదువుకుందాం. తన కుమారుడగు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించింది. తెరహు బ్రతికిన దినము 250. చాలు. తను ఎంతగానో, అలాగే అబ్రహామును కూడా తను ఎంతగానో ప్రోత్సహిస్తూ పరిచర్య విషయంలోనే కానీ దేవుడి విషయంలో కానీ శారాయి ఒక అన్యురాల కుటుంబంలో నుంచి వచ్చింది. కానీ దేవుణ్ణి ఎంతగానో దేవుని యందు భయభక్తులు కలిగి తన భర్తని ఎంతగానో పరిచర్య విషయంలోనే కానీ అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ తను నడిపిస్తూ ఉండేది. మనం కూడా మన జీవితాల్లో మన హస్బెండ్స్నే కానీ, ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ మ్యాక్సిమం, అందుకనే మన హస్బెండ్స్ని మనం ప్రోత్సహించి నడిపించాలి. అది శారా ఎలా అయితే అబ్రహాంని ఎలా ప్రోత్సహించి నడిపించిందో, దేవుడు తన మందనంతటిని విడిచి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు శారాయి కూడా తన భర్తకు లోబడింది. తన భర్తకు లోబడింది. శారా అబ్రహాంకు లోబడింది. అబ్రహాం శారాకి ఇద్దరు సమానంగా ఉండి, ఇద్దరు కూడా అండర్స్టాండింగ్లో ఉండి ఎలా వెళ్తున్నారో అలాగే మన జీవితాల్లో కూడా
ఏ మనస్పర్ధలు లేకుండా ఒకరికొకరు లోబడుతూ ఒకరికొకరు ప్రోత్సహిస్తూ ఉంటే కుటుంబాలు శాంతి సమాధానంతో ఉంటాయి. అలాగే భర్తకు విధేయురాలైన స్త్రీ శారా దేవుడికి ఎంతగానో భయభక్తులు కలిగి నివసిస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తూ పరిచయ విషయంలోనే కానీ దేవుడికి లోబడి అన్యురాలైనా సరే ఎంత దేవుని తెలుసుకున్న తర్వాత నుంచి ఎంతగా జీవిస్తుందో మనం కూడా మన జీవితాల్లో అలాగే ఉండాలి. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళింది మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళింది. విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులై ఇస్సాకు యాకోబు అనువారు గుడారంలో నివసించుచు అన్య దేశములలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. చాలు. అబ్రహాము పిలువబడిన విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అంటే ఇప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు, ఆయన లోబడి వెళ్ళాడు. ఆయన ఒక్కడే కాకుండా తన భార్యను కూడా శారాయను కూడా తీసుకొని వెళ్ళాడు. అది విశ్వాసం. వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలే కానీ దేవుడు చూపిన కృపనే కానీ వాళ్ళు అలా విశ్వసించి దేవుడు చెప్పిన ప్రదేశానికి నేను వెళ్ళను, నేను చేయను అనకుండా అబ్రహాంతో పాటు శారాయి కూడా వెళ్ళింది. తన సంతతిని అంతటిని, గొర్రెల్ని గొడ్డల్ని అన్నిటిని తీసుకొని వెళ్ళింది. అలాగే మనం కూడా దేవునికి లోబడి మన జీవితాల్లో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నో వస్తూ ఉంటే వాటినన్నిటిని కూడా మనం జయించాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృపను ఆశ్రయిస్తూ ప్రతి దినము కూడా ప్రార్థిస్తూ వాక్యం ధ్యానిస్తూ ధ్యానించిన వాక్యాన్ని మనం నిత్యము ఆ దినమంతా ధ్యానించిన వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటే దేవుడే మనకు సహాయం చేస్తాడు. అలాగే ఈరోజు చెప్పేది ఏంటంటే, స్త్రీగా శారాయి ఎలా అయితే తన జీవితాన్ని ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా దేవుడిని అందు భయభక్తులు కలిగి ఎంతగానో దేవుడి పని అంటూ దేవునితో సహవాసమే కానీ చాలా ఎంతగానో తను దీవించబడింది. అలాగే మనం కూడా మన కుటుంబాలు, మన బిడ్డల్ని కానీ మన హస్బెండ్స్ని కానీ ఎవరినైనా సరే ప్రోత్సహిస్తూ దేవుని పరిచర్యలోనే కానీ ఏ విషయంలో అయినా ప్రోత్సహిస్తూ ఇరువురు కూడా సత్యంగా వాక్యమైన సత్యంలో నడవాలి. అలాగే మనం చేస్తున్న ప్రతి ఒక్క ఆటిలో కూడా మన ఫ్రెండ్స్నే కానీ మన పక్కన చేస్తున్న ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళే కానీ ప్రోత్సహిస్తూ శారాలాగా విశ్వాసం కలిగి దేవుని ఆశ్రయించిన స్త్రీలాగా మనం కూడా ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది కాక ఆమె.